మహిళా సంఘాల వాళ్ళే ఇస్తారంటే రేవంత్ రెడ్డికి ఓట్లు మహిళా సంఘాల వాళ్ళే ఇస్తేనే గెలిచిందా రేవంత్ రెడ్డి? అందరూ ప్రతి ఒక్క మహిళ వేస్తేనే కదా గెలిచింది. మహిళా సంఘాలకు ఎట్లా ఇస్తాడు? మహిళా సంఘాలు అయితే వేరే వాళ్ళు ఎక్కడ పోవాలా? అయితే ఓట్లు అడగొద్దు, ఇంకా మహిళా సంఘాల వాళ్ళ దగ్గర ఓట్లు తీసుకోండి, మహిళా సంఘాల వాళ్ళ దగ్గర వాళ్ళకి చీరలు ఇవ్వండి. ఎట్లా ఇస్తాడు? ప్రతి ఒక్కరికి అలా 18 సంవత్సరాలు నిండిన మహిళకి ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వాలి. బతుకమ్మ అంటే ప్రతి ఒక్కరు ఆడతారు. చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి 90 సంవత్సరాల ముసలిళ్ళకి ఆడతారు. పోనీ ఒక ఏజ్ ఉంది 18 సంవత్సరాలు అనుకోండి, ఒక 15 సంవత్సరాలు అనుకోండి, అమ్మాయిలు ఆడతారు కదా. మరి వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్ని ఫ్రీ అన్నో, బస్ ఫ్రీ అన్నో, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మరి అది కూడా ఇవ్వాలిగా, అందరికి ఇవ్వాలి. అందరికి ఇవ్వకుండా మహిళా సంఘాలకే ఇస్తా అంటే మహిళా సంఘాలే ఆడుకోవాలా బతుకమ్మ? వేరే వాళ్ళు ఆడుకోలేదు లేదా? వాళ్ళు అందరికి ఇవ్వాలి కదా, అందరికి పోయినసారి ఇవ్వలేదు, నేను కొత్తగా వచ్చాను, ఏం లేదు అక్కడ బడ్జెట్ లేదు, ఏం లేదు, ఖాళీ ఉన్నాయి, అంతా బొగాన్లన్నీ ఖాళీ ఉన్నాయి, ఏం లేదు అన్నాడు. మరి ఇప్పుడు అప్పటి వరకు ఇప్పుడు నిండిందో లేదో తెలియదు, మరి అందరికి ఇవ్వాలి కదా. ఇప్పుడని ఇవ్వాలి. పోయినసారి ఇవ్వండి, పోయినసారి ఇవ్వలేడు కాబట్టి ఈసారి మహిళా మండలికి కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి 2 చీరలు అంటున్నాడు కదా, అది కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. అదే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇస్తేనే సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, ఇప్పుడు ఇస్తేనే మాకు ఓట్లు వేస్తారు, ప్రతి గ్రామంలో సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, వేస్తేనే ఇస్తారేమో, చీరలు ఇస్తేనే ఇస్తారేమో అన్నట్టు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా 3-4 రోజులే కాలే, ఇప్పుడు అమావాస్య అయిపోతుంది, పండుగ వస్తుంది, ఇంకెప్పుడు ఇస్తాడు? 3 రోజులు లేదు, ఇంకెప్పుడు ఇస్తాడు? ఎప్పుడు కట్టుకుంటారు ఆడవాళ్ళు? ఆ చీరలు ఇచ్చుకొని ఒకటి చీరలు కట్టుకోవాలా? ఆ జాకెట్లను కుట్టించుకోవాలా? ఊరికని చీరలు చుట్టుకొని కట్టుకుంటారా? చూడాలి అదే అంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన చీరల కన్నా ఈ చీరలు చాలా బాగుంటుంది, నాణ్యత బాగుంటుంది, రంగు రుచి బాగుంటుంది అంటున్నాడు కదా. ఎలా ఉందో తెలియదు, మన చేతికి వచ్చినాక తెలుస్తుంది ఎలా ఉంటుందో అని.